రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రమే మాస్ జాతర. ఈ మాస్ జాతర పాట నుంచి ఓలే ఓలే గుంట, నీ అయ్యకాడ ఉంటా, నీ అమ్మకాడ తింటా, నీ ఒళ్ళో పంట అంటూ విడుదల చేసినటువంటి ఒక పాట ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. ఆ పాటలో కొన్ని పదాలు అభ్యంతరంగా ఉన్నాయి అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ పాటని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. మాస్ జాతర ఆ సినిమా నుంచి విడుదలైనటువంటి ఓలే ఓలే గుంట ఆ పాట ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. సోషల్ మీడియా వేదికగా ఆ పాటని ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మనకి ఫోక్ సాంగ్స్ వేరు, కిక్ ఇచ్చే సాంగ్స్ వేరు. ఇప్పుడు పల్సర్ బండి ధమాకా సినిమాలో ఈయన రాసినట్టున్నాడు. సో ఆ ఊపు తీసుకురావాలి అని ఈ పాట రాశారని తెలుస్తుంది. కానీ పదాలు కూర్చేసి ఒక పాట రాసేసి అది ఒక కిక్ ఇచ్చేయాలి అంటే ఆ భాష ప్లస్ ఆ భావం అనేది అంత కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది మనకి. అంటే ఆయన తర్వాత మీరు ఫస్ట్ ఆ పాట మొత్తం విన్నాం మనం. మొట్టమొదటిసారి పాడినప్పుడు అక్కడ లింక్ కలపడు. మీకు మీ తర్వాత పాట మీరే ఇప్పుడు చదువుదురు కానీ, ఎందుకంటే నేను చదవను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఆ రెండో చరణానికి వచ్చేసరికి ఆ లింక్ కలుపుతాడు. అది ఫస్ట్ విన్నప్పుడు చాలా మీకు వల్గర్గా అనిపిస్తుంది. అసలు ఆ పదాలు ఎందుకు పెట్టాలి? అది చెప్పే విధానం అనేది ఇంకా అందంగా చెప్పచ్చు. ఇప్పుడు మీరు పదాల కూర్పు అనేది చాలా అందంగా కూర్చచ్చు. ఏదో నాకేం లేదు, నాకు పంచ లేదు, అంగీ లేదు, లేకపోతే నాకు తాడు లేదు, బొంగరం లేదు, నేను వచ్చి నీ ఒళ్ళో పడుకుంటా, మీ అయ్యకాడ ఉంటా, మీ అమ్మ దగ్గర తింటా, ఏంటది? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంటే అసలు అంటే మనం ఒక యూత్కి ఏమి ఇస్తున్నాము? మీరు ఏంటి చెప్తారు? మీరు యువతకి ఇవే చెప్తారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించేస్తే వెళ్ళిపోతాడు వాడు, తాడు బొంగరం లేకపోయినా. అవునండి, శ్రీకాకుళం యాస అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ శ్రీకాకుళం యాసలో శ్రీకాకుళం వాళ్ళు ఇలాగే పాడతారా? మనం పాటలు విన్నాం. నా చిన్నప్పుడు నేను స్కూల్లో మేము శ్రీకాకుళం పాటలకి డ్యాన్సులు కూడా చేసాం. అది కాదు కదా, ఏ సాహిత్యమైనా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ యాస కాబట్టి నీ అమ్మ నీ అక్క అంటానంటే కుదరదు కదా సినిమాల్లో. అలాగే ఇక్కడ కూడా శ్రీకాకుళం యాసలో ఇలాగే ఉంటుందని నేనైతే వినలేదు. నేను వైజాగ్లో నేను చదువుకున్నాను కానీ నాకు తెలియదు యాస. అంటే కొత్తగా మనం ఒక పదాలు పెట్టేసి ఇది మా యాస అని హౌ కెన్ యూ సే దట్? ఇప్పుడు అదే యాసలో వచ్చి శ్రీశ్రీ గారు పుట్టారు, ఆరుద్ర గారు పుట్టారు, వాళ్ళు రాశారు. ఆదిపట్ట నారాయణ దాస్ గారు పుట్టారు అక్కడే, వాళ్ళు ఎవరు రాయలేదు. ఘంటసాల గారు అక్కడే. నేను అనేది రైటర్స్ అక్కడి నుంచే వచ్చారు. రావిశాస్త్రి గారు కూడా మీకు శ్రీకాకుళం యాసో లేకపోతే మీరు వైజాగ్ యాసో ఏ యాస అని కూడా తూర్పు యాసలో రాశారు కథలు. కానీ ఎక్కడ ఇలాంటి యాస రాయలేదు. మీరు రావిశాస్త్రి గారి కథలన్నీ చదవండి, నేను చదివాను. నేను అనేది ఏంటంటే మీరు సాహిత్యం అనేది చెవులకు ఇంపుగా ఉండాలి. మీరు రాసే మాటలు అది మనకి వల్గర్ మీనింగ్ రాకూడదు. మీకు అర్థమైందా? నాకు నచ్చలేదండి ఈ పాట. అంటే మీరు అదేదో శ్రీరాములు థియేటర్లో ఆ లైటింగ్లో మంచి కిక్కు రావాలి. ఈ పాట చూస్తుంటే ఎవరికి కిక్కు రావాలి? కిక్కు వచ్చి వాడు ఎవరినో ఒక అతను ప్రేమించేసి వెళ్ళిపోతాడా? కాదు కదా. మీ పాట 10 కాలాలు నిలవాలి. ఆట కావాలా పాట కావాలా పాట భువనచంద్ర గారు రాశారు. ఆ లిరిక్స్ అర్థవంతంగా ఉండాలంటారు? ఖచ్చితంగా ఉండాలి. మీరు సరదాగా రాయండి, ఆట కావాలా పాట కావాలా పాట చిరంజీవి గారు తీసుకోండి, అది వినటానికి బాగుందిగా. భువనచంద్ర గారు రాశారు. భువనచంద్ర గారు యాక్చువల్లీ హీ వాజ్ అన్ ఆర్మీ పర్సన్, కానీ ఆయన అన్ని ఐటమ్ సాంగ్స్ చాలా రాశాడు ఆయన. అంటే అక్కడ రాశాడు ఆయన, కానీ ఈ రకంగా లేదు. ఇక్కడ కొన్ని పదాలు మీకు అబ్జెక్షనబుల్ అండి. మీరు ఆ పాట చదవండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పదాలు చెప్పండి. ఓలే ఓలే గుంట, నీ అయ్యకాడ ఉంటా, నీ అమ్మకాడ తింటా, నీ ఒళ్ళోకి వచ్చి పంట, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, మంచి లేదు, మర్యాద లేదు, అంగీ లేదు, లుంగీ లేదు, పంచా లేదు, తాడు లేదు, బొంగరం లేదు, నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని పట్టుకొని. మరి కాదండి, ఇక్కడ జ్ఞానం లేదంటున్నాడు, సిగ్గు లేదంటున్నాడు, మంచి లేదు, మర్యాద లేదంటున్నాడు, అంగీ లేదు, లుంగీ లేదంటున్నాడు, అదేంటి పంచ లేదు, తాడు లేదు, బొంగరం లేదు. వాట్ ఈస్ దిస్? ఏం చెప్తున్నావు నువ్వు? ఇవి పదాలా? ఇవి పదాల కూర్పు చేసేసి నేను ఎందుకు పనికిమాల వాడిని, కానీ నువ్వే కావాలి నాకు. దట్స్ వాట్ ఈ మీనింగ్. అదేనా? నీ తల్లిని నీ చెల్లిని నీ అక్కని వాళ్ళందరినీ వచ్చి కాళ్ళు మొక్కుతా,
ఈ కాళ్ళు మొక్కుతా అనే పదం మనకి అక్కడ పదం నాకు అనిపించట్ల. సో ఇవి 2-3 యాసలు మిక్స్ చేసి పాట ఉంది. ఒక శ్రీకాకుళం యాస ఇందులో లేదు. ఓలేలే గుంటె, ఆ గుంట వరకు మీకు ఇట్స్ పక్కా శ్రీకాకుళం. ఎందుకంటే వాళ్ళు ఓలే ఓలే గుంట ఆ స్టార్టింగ్ మీకు అది శ్రీకాకుళమే కాదని అంటల్లా. అంటే యాస అనేది, ఎందుకంటే మాండలికాల గురించి కూడా నేను చదువుకున్నా కాబట్టి నేను కొద్దిగా చెప్పగలను. ఓలే ఓలే గుంట అనేది మాత్రం శ్రీకాకుళం. ఓకే, గుంట గుంటడు అంటారు అక్కడ. కానీ మిగతాదంతా తీసుకుంటే మీకు కొంచెం తెలంగాణ కనిపిస్తుంది, ప్రతిఫలిస్తుంది దాంట్లో. నేను అనేది పదాలు మీరు కూర్చేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. పాట రాయడం పెద్ద విషయం కాదు కదా, పాటలు మీరు రాస్తారు, నేను రాస్తాను. కానీ ప్రజల్లోకి వెళ్ళాక ఆ పాట ప్రజల నాలుకల మీద ఉండేటప్పుడు, జాషువా గారు చెప్పినట్టుగా ప్రజల నాలుకల మీద అది ఉండాలి. అది అందంగా ఉండాలి, ఆనందం రావాలి, అది వింటుంటే మనకు ఒక నవ్వు రావాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అయినా కూడా కొన్ని బాగుంటాయి కదా. ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఐటమ్ సాంగ్స్లో చేయలేదా? జయమాలిని రాలేదా? జ్యోతిలక్ష్మి చేయలేదా? ఇప్పుడు లే 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 నా రాజా, ఆ పాట కూడా నెగిటివ్ వచ్చింది మీకు. అది ఆత్రేయ గారు రాసినట్టున్నారు, నాకు గుర్తులేదు. కానీ అద్భుతమైన చిత్రీకరణ. మీకు అక్కడ వల్గారిటీ కనిపించదు, మీకు తెలుసా? ప్రేమ్నగర్ సినిమాలో నేను అనేది అది. మీరు రాయండి, మంచి పాటలు రాయండి, ఎవడు కాదని అంటల్లా. కానీ సాహిత్యం అనేది కొంచెం మంచి సాహిత్యం ఇస్తే, చెవులకి ఇంపుగా ఇస్తే ఆ పాట 10 కాలాలు ఉంటుంది, మీ పేరు కూడా 10 కాలాలు నిలుస్తుంది. నాకైతే ఓలే ఓలే గుంట, నీ అయ్యకాడ ఉంటా, నీ అమ్మకాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, మంచి లేదు, మర్యాద లేదు, అంగీ లేదు, లుంగీ లేదు, పంచ లేదు, తాడు లేదు, బొంగరం లేదు, నీ అమ్మని, నీ అక్కని, నీ తల్లిని, నీ చెల్లిని. అంటే నీ అమ్మని, నీ అక్కని, నీ తల్లిని అన్న అంతా అదే కదా. అసలు అది నేను అన్నది అది. ఇప్పుడు అమ్మ తల్లి ఒకటే కదా. అంటే నేను మీకు ఇప్పుడు అర్థమైందని అంటే ఇక్కడ నీ అమ్మని, నీ అక్కని, నీ తల్లిని, నీ చెల్లిని పట్టుకొని అంటూ అక్కడ కొంచెంసేపు అదే నేను అనేది. మీకు అమ్మ తల్లి ఒకటే కదా, మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. ఊరికే పదాలు పేర్చుకుంటూ వెళ్ళటం కాదు సాహిత్యం. దట్స్ వాట్ మై క్వశ్చన్. నేను చెప్తున్నది అది మీకు. కాబట్టి అది ఆ పాజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ చరణంలో పాడినప్పుడు కాళ్ళు మొక్కుతా అనే పదం మీకు రాదు. మీరు వినండి మొత్తం పాట, అక్కడ మీకు అది వల్గర్ అర్థం ఇస్తుందా ఇవ్వదా? అందుకని నేను అనేది ఏంటంటే, నేనేదో మీరు బ్రహ్మాండంగా రాస్తారు, ఎవడు కాదని అనరు. ఒక రైటర్గా యూ మే బీ వెరీ గుడ్, అందులో డౌట్ లేదు. కానీ ఇలాంటి పదాలు ఆడేటప్పుడు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకు బుద్ధి జ్ఞానం లేనప్పుడు అమ్మాయి ఎందుకు ఇంకా కదా? ఇంకా తల్లిదండ్రి దగ్గరికి ఎలా వెళ్తావు బుద్ధి జ్ఞానం లేకుండా? అది నేను అంటుంది. కాబట్టి ఈ పాట అయితే మాత్రం బాగోలేదండి. ముందే వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది సాహిత్యం అనేది నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.